హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి అమ్మ ఇలా చూపిస్తుందంటున్నారా? అవునండి, ఈరోజు మా ఊరి పోచమ్మ గుడిని చూపిద్దాం అనుకుంటున్నాము. మా అత్తయ్య బోనం రెడీ చేసుకొని బయలుదేరుతున్నాము. ఇదిగో మా బాబు కూడా రెడీగా ఉన్నాడు వెళ్దామని. సో మార్నింగే లేచి చకచక అన్ని పనులు చేసుకొని గుడికైతే వెళ్ళిపోయామండి. ఏంటి ఇది మా పోచమ్మ గుడి ఏంటి ఎవరు లేదనుకుంటున్నారా? మేము మార్నింగ్ 7 కల్లా వెళ్ళిపోయాము. ఇంకా 10 అలా అయితే మాత్రం చాలా రష్ ఉంటుంది. అసలు ఎలా అంటే ఇంకా అసలు చెప్పలేము, అంత రష్ ఉంటుంది. సో ఇది మా పోచమ్మ గుడి. ఇలా మేము 3 ప్రదక్షిణాలు చేస్తున్నాము. 3 ప్రదక్షిణాలు అయ్యాక గుడి లోపలికి వెళ్దాము. ఇలా ఉంటుంది పోచమ్మ గుడి మాది. సో ఏంటంటే ఇక్కడ మా చిన్నప్పటికి ఇక్కడ ఏదో లైన్ కోసం అని ఏదో పెట్టారు. ఇలా మేము వెళ్తున్నాం చూడండి. ఇప్పుడు టర్న్ అవుతారు మా అత్తయ్య గారు. ఇలా క్యూ లైన్ కోసం అని అన్నీ కట్టారు. అందరు ఒకరికొకరు నెట్టుకుంటారని, ఎక్కువ అయిపోతే జనాలు ఇలా కట్టారు. సో ఇలా వెళ్ళాలి. సో ఇది వచ్చి ఒక పెద్ద వేప చెట్టు అండి. మేము చిన్నప్పుడు ఈ టైం కల్లా చాలా గ్రీన్గా మంచి నీడనిచ్చే వేప చెట్టు ఎందుకో ఈసారి ఎండిపోయినట్టు అయిపోయిందండి. చాలా బాధేసింది ఈ చెట్టు చూడగానే. ఇదేమో ఇలా ఇక్కడ ఈ గద్ద ఏమో కూర్చోడానికి కట్టారు. ఇంకా మా మామయ్య గారు ఏమో ఫోటో తీయమని అడుగుతున్నారు, కానీ నేను వీడియో తీస్తున్నా అనేసరికి వెళ్ళిపోయారు. వచ్చేసామండి. 3 ప్రదక్షిణాలు అయిపోయాయి. ఇది పోచమ్మ దేవుడు ముందు ఇక్కడ కూడా మొక్కుతారు. మేము ఏదైతే దీపం తీసుకొచ్చామో ఆ దీపం అందులో వేస్తారు లాస్ట్కి. ఇప్పుడు గుడిలో లోపలికి వెళ్దాం రండి. ఇదిగో అండి మా ఊరి పోచమ్మ తల్లి. మేము లోపలికి వెళ్తున్నాము. ఈ టైం కాబట్టి ఎవరు లేరు, ప్రశాంతంగా మొక్కొచ్చు. ఇక్కడ అన్నీ ఇలా తెచ్చిన బోనం ఉంటుంది కదండి, అది నైవేద్యంగా సమర్పిస్తారు. పూలు, పసుపు, కుంకుమ, అగరవత్తులు వేసి తర్వాత మేము అక్కడ మొక్కేసి వచ్చి ఇక్కడ కూడా మొక్కాలండి. కొబ్బరికాయ కొట్టొద్దండి. లాస్ట్ టైం మేము చిన్నప్పుడు అయితే అందరూ అక్కడే కొబ్బరికాయ కొట్టేసి గుడిలోనే లోపల అమ్మవారి దగ్గర కొడితే అక్కడ నిల్చోడానికి కూడా మొత్తం వాటర్ ఉండి జారి పడేవాళ్ళం. కానీ ఈసారి మాత్రం వాళ్ళు స్ట్రిక్ట్గా కొబ్బరికాయలు అనేవి బయటనే కొట్టాలని చెప్పారు. ఇక్కడ మొక్కడం అయిపోయిందండి. మళ్ళీ నానితో మొక్కుతున్నాడు, కానీ వాడి ధ్యాస అంతా ఎంతసేపు ఎక్సర్సైజ్ చేద్దామనే ఉంది. ఇక్కడ అంటే అటు పక్కన ఓపెన్ జిమ్ ఉంది, అందుకే అక్కడ ఎక్సర్సైజ్ చేద్దామని అంటున్నాడు. అస్సలు మొక్కట్లేదు. సో మా అత్తయ్య నన్ను మొక్కమన్నారు, అందుకే నేను మొక్కేస్తున్నాను. బ్యాగ్లో అన్నీ తీసుకొచ్చుకున్నాం, పసుపు, కుంకుమ, అగరవత్తులు అన్నీ ఉన్నాయి. సో మా అత్తయ్య గారు వేసేస్తున్నారు. నేను తను వేసాక వేస్తాను. మార్నింగ్ 7 కల్లా రావాలండి, లేకపోతే చాలా రష్ ఉంటుంది. అసలు ఎండ కొడుతూ ఉంటుంది, కాలు కాలుతూ ఉంటాయి, నిల్చోలేము ఆ క్యూలో. ఒక్కొక్కరు ఫ్రస్ట్రేషన్స్తో గొడవలు కూడా అయిపోతాయి. అదిగో ఓపెన్ జిమ్ అది. ఇదేమో బెల్లం వాటర్ అండి, బెల్లం శాఖ అంటారు. ఇది కూడా మొక్కుతారు ఇక్కడ. మేము కంపల్సరీ పోచమ్మ దేవతకైతే కోడిని కోస్తాము. ఇక్కడ మా మొక్కులన్నీ అయిపోయాయి. మా మామయ్య గారు వెళ్ళి కోడిని తీసుకొని వెళ్ళి అక్కడ కట్ చేసే వాళ్ళకి ఇస్తున్నారు. మేమేమో మొక్కి కొయ్యాలి కదా అని ఇటు తిరిగి మొక్కమని చెప్పాము. సో మొక్కుతున్నారండి, బయట నుంచే మొక్కేసి కట్ చేపిస్తున్నారు. సో అంతలోపే మా హస్బెండ్ వాళ్ళ అన్న వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చింది, వాళ్ళ పిల్లలు. హర్ష గారికి చాలా ఇష్టం ఆ పాప అంటే. ఇదిగో వాళ్ళు వచ్చేలోపు వీళ్ళు ఒక ఫోటో దిగారు, హర్ష ఉన్న వాళ్ళ నాని ఇక్కడ కూర్చొని. సో ఇలా కలిసి మేమందరం కొన్ని ఫొటోస్ దిగాము. సో ఇదండి మా ఊరి పోచమ్మ గుడి. ఎలా ఉందో చెప్పండి.